జనరల్గా ఈ హైపోస్పీడియాస్లో పుట్టగానే అబ్నార్మల్గా ఉందని డాక్టర్ గారికి చూపించినప్పుడు 6 months వరకు వెయిట్ చేసి 6 months to 1 year వెయిట్ చేసి కొంత పెనిస్ గ్రోత్ వచ్చింది. ఎమర్జెన్సీ కాదు ఇది. ఇక్కడ వీళ్ళు యూరిన్ పోయడానికి కష్టం ఉండదు. యూరిన్ అబ్నార్మల్ ప్లేస్ నుంచి వస్తుంది కానీ యూరిన్ పోయటంలో కష్టం ఉండదు. ఫ్రీగా పోస్తారు యూరిన్ వాళ్ళు, అదేం ప్రాబ్లం ఉండదు యూజువల్గా. సో వాళ్ళకి యూజువల్గా 1 to 2 years మధ్యలో మేము ఆపరేషన్ చేస్తాం. ఎందుకంటే బేబీ కూడా వెయిట్ కొంచెం పెరుగుతాడు, ప్లస్ పెనిస్ సైజ్ కూడా కొంచెం మరీ చిన్న పెనిస్లో ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశం. సో జనరల్గా 1 to 2 years మధ్యలో ఆపరేషన్ చేస్తాము. 3 years లోపల కనీసం ఆపరేషన్ కంప్లీట్ చేస్తే బెటర్ అని చెప్తాము. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే లోపల ఆపరేషన్ కంప్లీట్ అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం మిగతా పిల్లలాగా నుంచుని చక్కగా ముందు నుంచి యూరిన్ పాస్ చేసుకుంటే వాడికి ఒక రకమైన మెంటల్ స్ట్రెస్. మనము చిన్న పిల్లలు మనం ఒక్కొక్కసారి వాడికి ఏం తెలియదు అనుకుంటాం. నా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ వస్తారు, ఒక 3 ఏళ్ల పిల్లాడు వచ్చాడు హైపోస్పీడియాస్ తోటి. 3 ఏళ్ళే వాడికి, వాళ్ళ అన్నకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు. ఆల్రెడీ వాడు వాళ్ళ అన్నతో కంపేర్ చేసుకుంటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, వీడు అడుగుతున్నాడు సార్ అన్న ఎట్లా పోస్తున్నాడు, నేను ఎందుకు కింద నుంచి పోస్తున్నాడు అడుగుతున్నాడు వాడు. సో మనం అనుకుంటాం పిల్లలకి అవగాహన లేదు, ఏం తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళు కాదు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. మనలాగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇంకా వాళ్ళకి పూర్తిగా రాదు, బట్ వాళ్ళకి అన్ని. కాబట్టి జనరల్గా స్కూల్లో అడ్మిషన్ చేసే లోపల మనం జనరల్గా కంప్లీట్ చేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. లాప్రోస్కోపీ అనేది బాడీ క్యావిటీస్లోని, అంటే పొట్ట లోపల కానీ ఛాతీ లోపల, ఇది ఎక్స్టర్నల్ ఆర్గన్ కదా, దీనికి లాప్రోస్కోపీ అవసరం లేదు. అంతే. ఇప్పుడు ముక్కు ఆపరేషన్ అనుకోండి, దానికి అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ సర్జరీ. అండ్ ఇది ఆపరేషన్ తర్వాత మనకి పిల్లలు క్యూర్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టొచ్చు? జనరల్గా ఈ ఆపరేషన్ చేశాక 1-2 daysలో మేము డిశ్చార్జ్ చేసేస్తాం. ఒక డ్రెస్సింగ్ పెడతాం పెనిస్ మీద, ఒక యూరిన్ పైప్ పెడతాం. ఎందుకంటే మనం యూరిన్ పైప్ తయారు చేసినప్పుడు స్టిచెస్ వేసినప్పుడు ఆ స్టిచెస్లో నుంచి యూరిన్ వచ్చింది అనుకోండి హీల్ అవ్వు. సో ఏదైనా స్టిచెస్ హీల్ అవ్వాలంటే డ్రైగా ఉండాలి. అందుకే కదా మనకు ఆపరేషన్ తర్వాత ఫస్ట్ ఒక 4-5 రోజులు 1 వారం రోజులు తడపద్దంటాం. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఈ పెనిస్లో స్టిచెస్ హీల్ అవ్వాలి కాబట్టి 1 వారం నుంచి 2 వారాల వరకు, అంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ద సర్జరీని బట్టి, మనం ఎంత సివియర్ హైపోస్పీడియాస్ ఎంత కాంప్లికేటెడ్గా రిపేర్ చేసాం దాన్ని బట్టి మినిమం 1 week మ్యాక్సిమం 2 weeks పాటు ఒక యూరిన్ పైప్ పెడతాం. సో డ్రెస్సింగ్, యూరిన్ పైప్, డిశ్చార్జ్ చేసేస్తాం. ఆపరేషన్ ఎంత కాంప్లికేటెడ్, పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ పేరెంట్స్కి అంత సింప్లిఫై చేసాము. ఇంతేనా చూసుకోవడం. చాలా మంది భయపడతారు, మా పిల్లలు తట్టుకోగలరా అండి, ఆపరేషన్ ఎలా చూసుకోవాలి ఆపరేషన్ తర్వాత అని అడుగుతారు. అసలు ఎంత సింప్లిఫై అయిపోయిందంటే ఇది సర్జరీ కాంప్లికేటెడ్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ వెరీ సింపుల్. వీఆర్ మేడ్ ఇట్ వెరీ సింపుల్. 24 hours చాలా మందిని పంపించేస్తాం మేము. ఈ రోజు చేస్తే రేపు పంపించేస్తాం. నా దగ్గర చాలా ఊళ్ళ నుంచి వస్తుంటారు, వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయి డ్రెస్సింగ్ పైపు కూడా అక్కడ ఉన్న డాక్టర్స్ చేత కూడా తీయించేసుకుంటారు. వాళ్ళు ఏముంది, వారం తర్వాత డ్రెస్సింగ్ తీసుకోవటం, 2 వారాల తర్వాత పైప్ తీయించుకోవటం. సో పోస్ట్ ఆపరేటివ్ కేర్ సింప్లిఫై చేసాము, బట్ సర్జరీ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా కాంప్లికేటెడ్. కరెక్ట్గా చేస్తే మనం మంచి రిజల్ట్స్ సాధించవచ్చు.